వీరు సుజిత సురేష్ గుడిపాడు నుండి ఇక్కడ కడప తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడికి పుట్టుకతోనే నాలిక చిన్నగా రావడం వల్ల మాటలు రాలేదు. వారు హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మాటలు అయితే రావు, 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తాం కానీ మాటలు వస్తాయి, కానీ కొన్ని కష్టమైన పదాలు స్పష్టంగా పలకడం, మాటలవి సరిగ్గా మాట్లాడలేడు, అది కూడా గ్యారంటీ చెప్పలేమనేది డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు సురేష్ సహోదరి సూర్యకుమారి వారు ఇక్కడ కడపలో జరుగుతున్న తైలాభిషేక ఆరాధనకు వచ్చి ఆ బాబు విషయమై దైవజనుల దగ్గర తన ప్రార్థన చేయించింది. ఇలా బాబుకి మాటలు రావాలని ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు ప్రార్థన చేశారు. అలానే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తైలాభిషేకం నూనె కూడా వారికి ఇచ్చినప్పుడు ఆ బాబుకి వారి నోట్లో వేసి ప్రార్థన చేశారు. చేసినప్పుడు ఎటువంటి ఆపరేషన్ ఏదీ లేకుండానే ఆ బాబు ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఆపరేషన్ చేస్తే కానీ మాటలు రావని చెప్పిన ఆ బాబుని దేవుడైతే స్వస్థతనిచ్చి ఆ బాబు చక్కగా మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ప్రార్థన నూనె ఆ బాబు నోట్లో వేసి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డకి మాటలు ఇచ్చారు. ఇప్పుడు తను మంచిగా మాట్లాడుతున్నారని వారి తల్లిదండ్రులు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.